నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? అందరం 2025లోకి ఎంటర్ అయిపోయాం. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ బాగుండాలని ఈ సంవత్సరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. ఒక సిస్టర్ నాకు షేర్ చేసి ఈ మెసేజ్ను వాయిస్ రూపంలో అందరికీ తెలియజేయండి అని చెప్పారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది అమ్మా నాన్నలు కూడా తప్పకుండా చూడాల్సిన వీడియో. మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు తీవ్రంగా గాయపడి తల్లి చనిపోయిన సంగతి మీకు తెలిసిందే కదా. ఇక్కడ ఒక నాన్నగా, ఒక మనిషిగా 2 ప్రశ్నలు ఆలోచించాల్సిన విషయాలు. అమ్మా నాన్నగా మన ప్రియారిటీస్ ఏంటి, మనుషులుగా మన ప్రియారిటీస్ ఏంటి? ఈ 2 ప్రశ్నలు వేరు కాదు. 2 కూడా ఒకదానిని ఒకటి పెనవేసుకొనున్నాయి. ఎందుకంటే మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మా నాన్నలుగా అవ్వగలం. అమ్మా నాన్నలుగా బాధ్యత వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మనం ఇంటి నుండి బయటికి పంపగలం. హాస్పిటల్లో ఉన్న ఆ బాబు తండ్రి వివిధ ఛానల్స్తో మాట్లాడుతూ చెప్పిన సంగతులివి. మా బాబు అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాను. పుష్ప సినిమా చాలాసార్లు చూశాడు. మేం పుష్ప అని కూడా పిలుస్తాము. వాడి సంతోషం కోసమే సినిమాకి వచ్చాము. రీల్స్ కూడా చేశాడు పుష్ప సినిమా మీద అని చెప్పాడు. ఇక్కడ ఆ బాబు తప్పు ఏమాత్రం లేదు. అందరూ పిల్లల్లానే బ్లాంక్ స్లేట్తో పుట్టాడు ఆ బాబు. ఆ పలక మీద ఏమి రాస్తే అదే నేర్చుకుంటాడు. మరి ఎవరు రాశారు? ముఖ్యంగా అమ్మా నాన్నలే కదా. అంటే ఈ పైన చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆ బాబు మెదడులో రాసింది, అలవాటు చేసింది ఆ బాబు యొక్క తల్లిదండ్రులేనే గుర్తుంచుకోండి. ఒక సినిమా యాక్టర్కి ఫ్యాన్ అవడం తప్పు కాదు, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ బాబు ఫ్యాన్ అయింది యాక్టర్ కాదు, పుష్ప అనే క్యారెక్టర్కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పుష్ప పుష్ప అని పిలుస్తూ ఉన్నారు ఆ పిల్లాడిని. పుష్ప అనే సినిమాకి 13+ రేటింగ్ ఉంది అంటే 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి అని అంటే దాని అర్థం ఆ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి అని వార్న్ చేసినట్టే కదా. అసలు పిల్లలు అన్నేసార్లు చూసేంత మంచి ఏముంది అందులో? చిన్నపిల్లల మెదళ్ళు స్పాంజ్ ముక్కల్లాంటివి. మంచినీరు పోసినా పీల్చుకుంటాయి, విషం కలిపిన నీరు పోసినా పీల్చుకుంటుంది. పిండినప్పుడు ఏది పీల్చుకుంటే అదే బయటకొస్తుంది కదా. ఒక సినిమా చూసొచ్చి అయిపోయి ఇంటికొచ్చిన తర్వాత కూడా మాట్లాడుకోవడానికి బోల్డన్ని విషయాలుంటాయి, ఆడుకోవలసిన ఆటలు బోల్డన్ని ఉంటాయి. అయినా ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా పుష్ప పుష్ప అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి? ఒకవేళ మాట్లాడినా ఏం చెప్పాలి? సినిమా బాగుంది, అల్లు అర్జున్ యాక్షన్ బాగా చేశాడు, కానీ అది సినిమా నాన్న, అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం తప్పు కదా, అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా అంటూ మాట్లాడితే పిల్లాడు మెదడు సినిమా వేరు, నిజ జీవితం వేరు అని తెలుసుకుంటుంది. అలా కాకుండా ఎంకరేజ్ చేస్తూ అబ్బో అబ్బబ్బో అని మాట్లాడితే పిల్లలు ఆ సినిమానే నిజమనుకుంటారు. అగ్రెసివ్గా ఉంటేనే హీరో అనుకుంటారు, రెక్లెస్నెస్గా మాట్లాడితేనే స్టైల్ అనుకుంటారు. ఇది నేను తల్లిదండ్రులను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. ఒక తప్పు జరిగినప్పుడు దాని నుండి మనందరం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి, అవి మాత్రమే చెప్పాలి అన్నది నా ఉద్దేశం. అమ్మా నాన్నలు ఇంట్లో ఫ్యాన్ అనే పదం వాడద్దు. పిల్లలు ఫ్యాన్ అవుతున్నది యాక్టర్కి కాదు, క్యారెక్టర్కి. సినిమాని ఎంజాయ్ చేయండి, కానీ తర్వాత పిల్లలకి అర్థమయ్యేలాగా నచ్చజెప్పండి. సినిమా వేరు, నిజం వేరు అనేది పిల్లలకు అర్థం కావాలి. మనం మారితేనే పిల్లలు మంచి మనుషులుగా ఎదుగుతారని అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యంగా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, పిల్లల ఎదుగుదలలోనూ, వాళ్ళ ఆలోచన విధానంలోనూ, వాళ్ళ ప్రవర్తనలోనూ తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైంది. అందుకే అంటారు అమ్మా నాన్నలు ప్రథమ గురువులు అని. మనం ఏమి నేర్పితే అదే నేర్చుకుంటారు. వాళ్ళ భవిష్యత్తును రాసేది, తయారు చేసేది అమ్మా నాన్నలమైన మనమే అని గుర్తుంచుకోండి. మీకు గనక ఈ మాటలు నచ్చినట్లయితే ప్రేమతో ఒక కామెంట్ చేయండి.
వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.